ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే ఈ విధంగా పాలన జరుగుతుందా, లేదో చెప్పండి. ఏమిటి పరిపాలన? ఎక్కడ చూస్తే అక్కడ లాఠీ, లూటీ, గోదహన, హత్యలు అన్నీ ఏంటిది? ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు తమ అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజల నుంచి మెప్పించుకొని ఆ విధంగా వెళ్ళాలి తప్ప ఈ విధమైనటువంటి పరిస్థితి. అందుకే గత ప్రభుత్వ హయాంలో 3,30,000 కోట్లు అప్పు చేసి అందులో 2,50,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అందించటం జరిగింది. మరి ఈరోజు పార్టీలకు అతీతంగా వీడు వైఎస్ఆరా, టీడీపీయా, కమ్యూనిస్టా అన్నటువంటి ఆలోచన లేకుండా చేశారు. తర్వాత వాళ్ళు వచ్చారు. సరే, ప్రజాస్వామ్య ప్రక్రియలో ఒక ప్రభుత్వం పోయి ఇంకో ప్రభుత్వం రావటం అది సహజం. ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలంలో 1,80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. ఫైన్, తెచ్చుకున్నారు. తెచ్చినటువంటి అప్పుని దేనికి పెట్టారు? ఎందుకోసం పెట్టారు? ప్రజలకు చెప్పండి. మమ్మల్ని అడిగితే నేను చెప్తాను, మా హయాంలో ఈ ప్రభుత్వం ఇలా చేసింది అని. మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు మీపై ఉంది. ఈ 1,80,000 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోనికి వెళ్ళిందో చెప్పాలి. అంతే కదా, మేము చెప్తున్నాం. అదిగా అందులో ఎంత ఇచ్చేసాం, మిగిలినటువంటిది ఫలానా దానికి ఖర్చు చేశామన్నటువంటి చెప్పుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మీరు చేసినటువంటి 1,80,000 కోట్ల రూపాయలు దేనికి ఖర్చు పెట్టారు, ఎందుకోసం ఖర్చు పెట్టారో చెప్పాలి. చెప్పకుండా మేము దాటించి వెళ్ళిపోతామంటే కుదరదు. అంతేకాకుండా ఇవాళ మీరు చూస్తే పోలీసులు ఉన్నారు. అందులో 189 మంది అనుకుంటారు. వాళ్ళకి ఇంతవరకు జీతాలు లేవు, వాళ్ళ పోస్టింగ్ లేవు. ఈ విధమైనటువంటి పరిస్థితి. పోస్టింగ్లు ఇవ్వాలి కదా. సంవత్సరం పైచిలకైంది ప్రభుత్వం వచ్చి. వాళ్ళ మీద మీకు ఏదైనా సరే గ్రీవెన్స్ ఉంటే నాన్ ఫోకల్ పోస్ట్ ఇవ్వండి. నాన్ ఫోకల్ పోస్ట్ ఇచ్చి మీరు జీతాలు చెల్లించండి. వాళ్ళకి ఇంతవరకు జీతాలు లేవు. ఇదేమిటి అన్యాయం? అడిగేవాడు లేడనా? అదే ఈరోజు చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు సెలవులు పెట్టి ఢిల్లీకి వెళ్ళిపోతారు. కొంతమంది విఆర్లో పెట్టించారు. ఈవేళ వాళ్ళు ఢిల్లీ వెళ్తే వాళ్ళు ఏమంటున్నారంటే, మీరేం చేస్తారు ఢిల్లీ అంటున్నాం, అక్కడ జాబ్ ఇస్తే చేస్తాం, లేకపోతే మేము ఇంకొక పరిశ్రమలోనో లేదా మరొక దాంట్లోనో మేము ఉద్యోగాలు చేస్తాం, మాకేముంది, వీఆర్ వెరీ హ్యాపీ టు గో. ఆ పరిస్థితి అందరిలో ఉంది. నిన్న మీరు చూశారు, సమావేశానికి రమ్మనమంటే పొమ్మనమన్నారు వాళ్ళు. పోలీస్ ఆఫీసర్స్కు తర్వాత వాళ్ళను సమావేశపరిచి
మన చీఫ్ సెక్రటరీకి అప్పచెప్పారు. ఎవరు చీఫ్ సెక్రటరీ? ఆయన మన జిల్లా కలెక్టర్ కూడా చేశారు. ఆయన్ని మీరు రండి అంటే డీజీపీకి, మిగిలినటువంటి డీజీలకు కూడా మీరు వచ్చి కూర్చొని మీరు సమస్యను పరిష్కరించండి, నేను ఉంటాను అని చెప్పంటే మీరుండి ఏం చేస్తారు? మీరుండి ఏం చేస్తారు అని చెప్పి ప్రశ్నించారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. అందుకు దీన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. వాళ్ళు కూడా చాలామంది రేపో మాపో దే ఆర్ ఆన్ లీవ్, వెళ్ళిపోవాలని చూస్తున్నారు. ఎక్కడైనా సరే ప్రభుత్వం చక్కగా చూస్తే కదా ఉండేది ఆఫీసర్స్. అంటే ఒక స్టేజ్ వరకు నువ్వు హెరాస్మెంట్ చేస్తున్నావు, ఆ తర్వాత అంతవరకు అయితే పర్వాలేదు, అంతగా మించి వెళ్ళిపోయినా వాళ్ళ పర్సనాలిటీస్లోకి వెళ్తున్నారు. దానివల్ల ఏమవుతుంది? వాళ్ళు పోతాను. ఇప్పుడు ఇసుక మీద నేను తనకడుతున్నా. రైట్, మేము కట్టేవాళ్ళం అప్పుడు 700 కోట్ల రూపాయలు ఎత్తు కట్టేవాళ్ళం. కానీ ఇవాళేంటి? ఎవడు కడుతున్నాడు, ఎవడికి అర్థం లేదు, అసలు ఎంతమంది ఉన్నారో తెలియదు. అంతేకాదు, మీరు క్వార్ట్జ్, అలాగే స్లాబ్స్, ఇవన్నీ దోపిడీ జరుగుతుంది. ఈ దోపిడీలో చాలామంది పెద్ద మనుషులు ఉన్నారు. ఇవాళ విశాఖపట్నంలో భూములు అప్పనంగా 1000 ఎకరాలు భూములు ₹1 ఎవడాడు 3000 ఎకరాలు. వారి పేరు ఏంటంటే ఎవరో ఉర్సా కంపెనీకి ₹1 1000 ఎకరాలు కట్టబెట్టారు. అలాగే మరొక కంపెనీకి పేరు గుర్తు రావట్లేదు, ఒకటైతే గుర్తుండు, వందలు తీసుకెళ్తున్నారు. ఆ కంపెనీకి 2000 ఎకరాలు ధారాదత్తం చేస్తున్నారు. ఇదేమనాలి? దీన్ని తట్టుకొని ఎవరు ఎలా బ్రతుకుతారు? నేను అందుకే చాలా స్పష్టంగా చెప్తున్నాను, వీటన్నిటిని కూడాను మనం అరికట్టాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రభుత్వం నుంచి వచ్చి ఉద్యోగాలు ఇస్తామన్నారు. అందరికీ ఇంటికి ఉద్యోగం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఆ 20 లక్షల ఉద్యోగాల్లో చాలా క్లియర్గా మేము అడుగుతున్నటువంటిది, మీరు ఎవరెవరికి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు ఉద్యోగాలు? సంవత్సరం పైచీలకు అయింది, ఒకరికైనా ఇచ్చారా? తర్వాత ప్రైవేట్ డిఎస్సి, మెగా డిఎస్సి 16,000 పోస్టులు ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఇచ్చారా? ఇస్తే చెప్పండి, అది ఎక్కడ ఇచ్చారో మేము చూస్తాం. మీరు ఇచ్చారనుకోండి, అరే ఇచ్చారా, మీరేంటి వాళ్ళు మాట్లాడద్దు, మీరు నోరు మూసుకుంటారు. ఇదేంటిది? ఇది ప్రభుత్వమా? ప్రభుత్వం అంటే ఒక మాట అంటే కట్టుబడినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను చెప్తున్నాను, ఒక మాట అంటే కట్టుబడి చేసేది ప్రభుత్వం. ఇవాళ మా ప్రభుత్వంలో 4 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇప్పించాం.
అందులో కొన్ని అడ్హాక్ ఉండొచ్చు. పర్మనెంట్ సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. 1,64,000 ఉద్యోగాలు పర్మనెంట్గా ఇచ్చాం. మేము చెప్పుకోగలం, మేము ఇచ్చాము. తర్వాత మిగిలినటువంటి మెడికల్ అండ్ హెల్త్ చాలా డిపార్ట్మెంట్లో మేము ఇచ్చాము. అలా చెప్పుకోమనండి. వీళ్ళని 4 లక్షల వాలంటీర్లు వేశాం. వాలంటీర్స్ ఏమైనారు? మీకు 10,000 రూపాయలు పంచుతారని చెప్పి వాళ్ళని మోసం చేసి దగా చేసి మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే తీసేసినారు. అందుకే మేము అంటున్నాం, మీరు తప్పుడు మాట్లాడకండి. సరే, మీరు ఇంతవరకు మాట్లాడారు, ఇట్స్ ఓకే. కానీ నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ విధమైనటువంటి పరిణామాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే ఒక డిఎస్సి తీసారా? ఇంతవరకు లేదే. మీరు మాట్లాడుతూ మీరు ఒక మాట అనేవాళ్ళు, మీరేం చేశారు, మీరు ఎన్ని ఇచ్చారు? ఇచ్చింది మీరు చెప్తున్నాం కదా, మేము ఇచ్చామని చెప్తున్నాం. ఎంతమందికి కొన్ని ఆల్ డిపార్ట్మెంట్స్లో మేము పోస్టింగ్స్ ఇచ్చాము. ట్రైబల్ ఏరియాలో మలేరియా ఉద్యోగులను అపాయింట్ చేశాం రెగ్యులర్ బేసిస్లో. అందుకు ప్రభుత్వం అంటే అది ప్రభుత్వం. మీరు లెక్కలు అడిగితే చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అందుకు సరే, నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, మీరు వీటన్నిటిని కూడా కాదని మీరు చేస్తున్నటువంటిది ఏమిటో చెప్పండి. ఒక ఉద్యోగం ఇచ్చారా? అందుకే ఈ ప్రభుత్వం రోజులు గడుస్తున్న కొద్ది దగ్గర అయిపోతుంది. అయితే శిశుపాలుడికి ఎప్పుడు శిరచ్ఛేదం జరిగింది? 100 తప్పులు జరిగిన తర్వాత శిరచ్ఛేదం జరిగింది. ఇవాళ ఏ ప్రభుత్వానికైనా సరే అంతే. ఇది ప్రజాస్వామ్యంలో అని పేరు సిద్ధార్థ కౌశల్ ఆయన వెళ్ళిపోయాడు. వాలంటీర్ రిటైర్మెంట్ అదే ఆయనకి 20 సంవత్సరాల పైన సర్వీస్ ఉంటుండగా ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంతకుముందు ఒక ఆఫీస్ వెళ్ళిపోయాడు. ఇంకా తిరోగమన పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉంది. ఈ డీజీపీ రక్షిస్తారన్నటువంటి ఆలోచన లేదు. ప్రభుత్వం బాహుల నుంచి వీళ్ళు రక్షిస్తారని చెప్పి ఆలోచన లేదు. అది పరిస్థితి. ఇంక మీరు చూస్తే ఇవాళ ఏది మద్యం కోసం ఆలోచిస్తున్నారా? మద్యం ఏరులైపోతుంది. డైరెక్ట్గా ఎక్కడి నుంచి నేరుగా తీసుకొచ్చి ఆ బెల్ట్ షాప్కి ఇచ్చేయండి. మధ్యలో షాప్ ఒకటి ఉంది, వాడిని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది అన్నటువంటి ఆలోచన లేదు. డైరెక్ట్గా బాటిల్ దగ్గర 20 రూపాయలు 40 రూపాయలు పిండుతున్నారు. ఇలా పిండుతున్నారు. ఆ విధమైనటువంటి పరిస్థితి మద్యపానంలో ఉంది. తర్వాత నేను అందుకే అన్నాను, దీన్ని శుతిమెత్తగా నేను అన్నాను, నారావారి సారా స్రవంతి, సుజల స్రవంతి అని పేరు పెట్టారు. ఇప్పటికీ ఏం లేదు. ఈ పరిస్థితిని
అధిగమించాలనుకుంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మాట వినే పరిస్థితులు లేదు. వాళ్ళు ఎదురు తిరుగుతారన్నటువంటి ఆలోచన. ఈవేళ ఒక అడిషనల్గా బారు దగ్గరే, ఆ షాప్ దగ్గరే ఒక రూమ్ అలాట్ చేస్తారు. యథేచ్ఛగా స్వేచ్ఛగా చక్కగా మందు కొట్టుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర మందు కొడితే వాళ్ళు అడుగుతారు. అర్థం కాలేదా? అక్కడే మందు కొట్టేసి వెళ్ళిపోతారు. ఈ విధమైనటువంటి పరిస్థితి సారాయిలో. ఇక రెండవది మనకి ఇసుక ఉంది. ఇసుక కోసం చెప్పలేము తండ్రి, అది మహాదారుణంగా ఉంది. ఇప్పుడు నేను ఎలాగ వెళ్ళానంటే మనకి ముద్దాడపేట, కొత్త వలస, ఒళ్ళు గొగురుపాటు పొడుస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్తే పురుషోత్తపం. ఇవన్నీ ఏంటి? ఆకాశాన్నంటే పోగులున్నాయి. దీనికోసం ప్రశ్నించే నాదుడే లేడా? అవి ఎవరు అన్నటువంటి తర్వాత విషయం. మీరు ఇవాళ చేస్తున్నటువంటిది ఏంటి? ప్రభుత్వం చేస్తున్నటువంటిది ఇదా 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 ప్రభుత్వం చేయాల్సిన పని? మీరు రైట్ ఎక్కడో ఒకటి మేము లాస్ట్ టైం ఇచ్చాం మీద వాడు చేసుకొని ప్రభుత్వానికి మొత్తం అంతా కూడా వైలేషన్. నాకు ఫలానా దగ్గర తీసుకోమని చెప్తే మొత్తం అంతా వేసుకెళ్ళిపోతుంది. అక్కడ ఎంతమంది దళారీలు తయారవుతున్నారో తెలుసా మీకు? దీన్ని ఏమంటాం? పర్మిషన్ ఇచ్చిన దగ్గర, ఇబ్బంది దగ్గర, అన్ని దగ్గర కూడా యథేచ్ఛగా లూటీ చేసుకొని వెళ్తుంటే దాన్ని ఏమనాలి? ఇది ఇసుక దోపిడీ కదా? చెప్పమనండి. ఈ మధ్యకాలంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్నారు. మాట్లాడే నాయకుడిని అరెస్ట్ చేస్తున్నారు. వంశీ, పోసాన కృష్ణమురళి, కాకాన గోవర్ధన్ రెడ్డి, నందిగం సురేష్, చెవిరెడ్డి, మిథున్ రెడ్డి నిన్ను అరెస్ట్ చేశారు. ఆయన ఏం అన్యాయం చేశాడు? మద్యం కుంభకోణంలో ఉన్నాడంటున్నాను. నేను లేను అని చెప్తున్నాను. అసలు ఏంటా కుంభకోణం? బయట పెట్టి చెప్పాలండి. ఏదీ లేకుండా ఇవాళ మిథున్ రెడ్డిని నిష్కారణంగా తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇవాళ వంశీ ఉన్నారు, జైలు నుంచి రిలీజ్ అయినాడు. మనిషి ఎలా అయినాడో చూశారు కదా. కృష్ణమురళి, పోసాని కృష్ణమురళి, గోవర్ధన్ రెడ్డి, నందిగం సురేష్, ఒకే సెంటర్ మనకు ఏదో ఒకటి. ఇవి సమర్థించమంటారు ప్రభుత్వ అధినేత. ఇది సమర్థించమంటారు. సమర్థించి మీరు కేసులు కట్టి తొయ్యండి అంటున్నారు. దానికి మనసున్నటువంటి అధికారులు దే ఆర్ సేయింగ్ నో. దాని మీద పోలీస్ ఆఫీసర్స్ మీద హెరాస్మెంట్ ప్రారంభం. ఇదేమిటి అన్యాయం? దీన్ని ఏమంటాం? ఇన్ని కబుర్లు ఆడుతున్నారు. మీరేవో ఏది
ఈ ఇది జగన్ చెప్తున్నటువంటి 2.0 వర్షన్ వస్తుంది. అందరికీ అందే ఆలోచనలో ఆ కార్యక్రమం వస్తుంది. 1998 డిఎస్సి తీసాం, 2008 డిఎస్సి చేశాం, 2019 డిఎస్సి జాబ్స్ తీసాం. కాబట్టి ఇవి తీసినవన్నీ కూడా రెగ్యులర్ పోస్ట్. కాబట్టి ఈ విధమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇది పాలన, ఇది ప్రభుత్వమా? ప్రభుత్వానికి ఏమైనా సరే ఎగ్గు సిగ్గు ఉన్నాయా? ఎలా జనంలోకి వచ్చేస్తున్నారు అంతే.